ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు మనకి వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ నేర్పిస్తారో. హాయ్. హలో. మీ పేరు? శ్రీజ. శ్రీజ, ఏ కాలేజ్ శ్రీజ? ఐజమ్ హైదరాబాద్. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నాం. సెకండ్ ఇయర్. ఓకే. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? సూర్యకిరణ్. సూర్యకిరణ్. మీరు సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్ మ్యామ్. సో సేమ్ బ్యాచ్ మీ ఇద్దరు? సేమ్ క్లాస్మేట్స్. క్లాస్మేట్సా? సూపర్. మరి ఈ రోజు మీరిద్దరు మాకు ఏం వెరైటీస్ నేర్పిస్తున్నారు? సో శ్రీజ ఏం చేస్తున్నారు ఈ రోజు? నేను పీనట్ బటర్ బార్స్ చేస్తున్నాను. ఓ, సో అంటే ఇది ఎలా నిల్వ ఉంచుకోవడానికా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేలా? ఇన్స్టెంట్ గా చేసుకొని. ఇన్స్టెంట్ గా. ఓకే. సో మీరండి? నేను హనీ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. వావ్, రెండు కూడా వినడానికి చాలా బాగున్నాయి. అందరికి ఫేవరెట్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది, నాకు చాలా ఇష్టం బేసిక్ గా. సో అండ్ పీనట్ బటర్ బార్స్, సో ఇవి కూడా చాక్లెట్ దీంట్లో కదా, సో ఆబ్వియస్లీ అందరికి ఇష్టం. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి హనీ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హనీ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తేనె 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వెనిగర్ 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సూర్యకిరణ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుందాం. డీప్ ఫ్రై చేయాలి కదా. పొటాటోని మ్యారినేట్ చేసుకోవాలి మ్యామ్. ఓకే ఓకే. ఫస్ట్ మనం బౌల్లో పొటాటో వేసుకుందాం. సో ఇవి ఆల్రెడీ కట్ చేసేసి పెట్టేసి? ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, అంటే ముందేమన్నా కొంచెం బాయిల్ చేయడం అట్లా ఏమైనా చేయాలా? లైట్ గా హాట్ వాటర్ లో వేసి తీసేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. చిల్లీ పౌడర్. ఓకే. సో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ మామూలుగా బయట రెడీమేడ్ దొరుకుతాయి కదా, అవి కూడా వాడుకోవచ్చా కావాలి అంటే? ఓకే. కొంచెం సాల్ట్, లైట్ గా ఆయిల్, ఓకే, కొంచెం టమాటో సాస్, కార్న్ ఫ్లోర్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మనం మ్యారినేట్ చేసి ఎంతసేపు పక్కన పెట్టుకోవాలి? ఇన్స్టెంట్ గా వేసుకోవచ్చు, లేకపోతే అప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఓకే ఓకే. సో కాసేపు పక్కన ఉంచుకున్నా కూడా మనకేమి ఇబ్బంది ఉండదు? అవేమి ఇట్లా మెత్తగా అయిపోతాయి అలా ఏముండదు. ఓకే ఓకే. సో మిగతా అంతా కూడా మనం అలా దీన్ని టాస్ చేసుకోవాలి. సేమ్ మనం ఈ చికెన్ 65 మంచూరియా అలా చేసుకున్నట్టు ఫ్రైస్ కూడా. వెయిట్ చేద్దామా ఇంకొంచెంసేపు? కొంచెం వెయిట్ చేద్దాం. సో చూద్దామా ఒకటి వేసి ఏమన్నా? చూద్దాం. జస్ట్ ఒక చిన్న పీసెస్ సరిపోతుందా? ఇంకా మనం వేసేసుకున్నాం. సో ఇప్పుడు కొన్ని రకాల ఫ్రైస్ కి అంటే రా పొటాటో పీసెస్ కూడా వేసి ఫ్రై చేస్తూ ఉంటారు కదా. అవునా? సో అలా వేసుకోవచ్చా? అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. దానికి అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు మైక్రోవేవ్ లో పెట్టేసుకోవచ్చు. సో లోపల కుక్ అయిపోతుంది. సో కలర్ వచ్చి తీసేసుకుంటే ఒకవేళ మనకి ఉడకలేదు అనిపించినప్పుడు మనము మైక్రోవేవ్ లో పెట్టి తీసుకున్నా సరిపోతుంది. సో అయితే మనము ఫ్రై చేసిన తర్వాత అవెన్ లో పెట్టేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇవి కలర్ అంటే అలా కొన్ని రెడ్ అవుతున్నాయి కదా, అట్లా అవ్వాలా లేకపోతే ఎలా? మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్. అదేంటంటే సాసెస్ అవి యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం అట్లా వస్తుందేమో కదా. ఇది రెసిపీ కాలేజ్ లో నేర్పించిందా సూర్య, లేకపోతే మీరు నేర్చుకున్నారా? నేను నేర్చుకున్నాను మ్యామ్. మీరు నేర్చుకున్నారు. ఓకే. ఇది బేసిక్ గా చైనీస్ వాళ్ళది. ఓకే ఓకే. సో తీసేద్దాము. తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మొత్తం స్పైసీయే కాకుండా స్వీట్ అండ్ సార్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొన్ని రకాల దగ్గర మనకి దొరికే వాటిలో చీజ్ మిక్స్ చేసిన దాంట్లో కూడా కొంచెం కొన్ని సాసెస్ లో స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా. ఇది ఇప్పుడు మనం చేసుకున్నది స్వీట్ అండ్ హాట్ సాస్. స్వీట్ అండ్ హాట్ సాస్. ఓకే ఓకే. సో మీకు కుకింగ్ అంటే ముందు నుంచి ఇంట్రెస్టా లేకపోతే? నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్. సో అందుకని ఈ కోర్స్ తీసుకున్నారనమాట. వెరీ గుడ్. సో ఇప్పుడు టాస్ చేసేసుకున్నాం. ఇప్పుడు టాస్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఇందులో లైట్ గా ఆయిల్. ఇందులో ఫస్ట్ మనం గార్లిక్ వేసుకున్నామా? ఓకే. బాగుంది వెరైటీ. యూజువల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ మనం అలా ఫ్రై చేసుకుని తినేస్తూ ఉంటాం కదా, కొంచెం సాసెస్ యాడ్ చేసి కొద్దిగా మంచూరియా స్టైల్లో.
కొంచెం గార్లిక్ బ్రౌన్ అయ్యాక మనం స్ప్రింగ్ ఆనియన్ వేస్తాం, చాప్ స్ప్రింగ్ ఆనియన్. సో మీ ఇంట్లో ఎవరైనా షెఫ్ ఉన్నారా సూర్య? ఉన్నారు మ్యామ్, మా కజిన్ ఒకటి. మీ కజిన్? ఓ, ఆయన చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా మీరు? అతను చూస్తే నేను ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. వెరీ గుడ్. సో మీకు ఈ ఫీల్డ్ లోకి వెళ్తామంటే ఎలా, ఇంట్లో బాగానే ఎంకరేజ్ చేశారా? ఎంకరేజ్ అంటే ఇదివరకు ఏంటంటే కొంచెం ఆపర్చునిటీస్ అవి తక్కువ ఉంటాయి అన్నట్టుగా, అంటే ఇంకా ఎనీ బెటర్ ఫీల్డ్ అన్నట్టు అనేవాళ్ళు కదా. బట్ ఇప్పుడు మనకి హోటల్స్ ఎక్కువ అయిపోయాయి, అంటే ఫుడ్ చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్న ఇండస్ట్రీస్ లో అంటే హోటల్ ఇండస్ట్రీనే బెస్ట్ గా ఉంది. అండ్ గర్ల్స్ కి కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అప్పట్లో హోటల్ ఇండస్ట్రీ గర్ల్స్ కి సెట్ కాదు అంటున్నాయి, బట్ ఇప్పుడు అదేం లేదు కదా. అవును. ఇప్పుడు మనం ఇందులో టమాటో సాస్ వేసుకుందాం. ఓకే. ఇది రెడ్ చిల్లీ సాస్, ఇందులో కొంచెం వెనిగర్. ఓకే. వావ్, సాస్ చాలా కలర్ఫుల్ గా అయింది. ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నామా. ఓకే. సో కొంచెం స్పైసీగా స్వీట్ గా. ఒకవేళ మనకి ఫుల్ స్పైసీగానే కావాలి అంటే టొమాటో సాస్ అవాయిడ్ టొమాటో సాస్ వేసుకోవచ్చు, ఇంకా మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నామా. ఓకే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామా. సో ఇది ఎలా దాని మీద టాపింగ్ లాగా వేసుకుంటామా, మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హనీ వేసుకుందామా. ఓకే. సో మనం తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ క్వాంటిటీని బట్టి సాస్ రెడీ చేసుకోవాలి. ఇది డ్రైగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా వెట్ లా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు అవి క్రిస్పీగా ఉన్నాయి కదా, మనకి దీంట్లో వేస్తే కొంచెం టెండర్ అవుతుంది, సాఫ్ట్ అవుతుంది. మనం చేసిన సాస్ ఎగ్జాక్ట్ గా సరిపోయింది ప్రైస్ కి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే హనీ వేసాం కదా, సో అది ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్, ఇంకా కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గ్లేజీనెస్ రావాలి అంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాము. వెరీ నైస్. వావ్. ఓకే అండి, మరి వేడివేడిగా ఫ్రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హనీ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బంగాళదుంప ముక్కలు, కారం, ఉప్పు, నూనె, రెడ్ చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తరిగిన ఉల్లికాడలు, తేనె, వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హనీ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. హనీ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చాలా యమ్మీగా ఉంది చూడడానికి. సో మరి టేస్ట్ చూసేద్దామా? తప్పకుండా. ఎక్కువగా స్పైసీ లేకుండా హనీ టేస్ట్ తెలుస్తూ చాలా బాగుంది. ఇదంతా నాకే బాగుంది కదా చూడడానికి. నేను ఇంకా తినలేదు కదా. చాలా అంటే ఆ ఫ్రైస్ అన్ని కూడా చాలా బాగా వేగాయి. మనము యాడ్ చేసుకున్న సాసెస్ టేస్ట్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. సూపర్గా ఉంది. సో హ్యాపీగా ఇంట్లో, అంటే ఇది ఆబ్వియస్లీ అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు చేస్తే మనం బయట తిన్న టేస్టే ఉంటుంది. సో ఇంట్లో మనం కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించారు కదా, మీరు కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా మనం హ్యాపీగా ఇంట్లో రెడీ చేసుకుంటే ఏంటంటే కొంచెం హైజీనిక్గా చేసుకోవచ్చు, మనకు నచ్చిన టేస్ట్లో యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బిస్కెట్స్ కానీ, మరమరాలు కానీ, అప్పడాలు కానీ ఇలాంటివి గాలి తగిలే చోట కనుక ఉంచినట్లయితే బాగా మెత్తబడిపోతూ ఉంటాయి. తిరిగి ఇవి కరకరలాడుతూ ఉండాలి అంటే ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే తిరిగి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పాలు ఎంతో పౌష్టికరమైన ఆహారం.
ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉంటే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఎనర్జీ కూడా బాగా లభిస్తుంది. మరి పాలు రోజంతా కూడా తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే 1 లీటర్ పాలలో 1 స్పూన్ పంచదార, కొద్దిగా బేకింగ్ సోడా కనుక వేసుకున్నట్లయితే సాయంత్రం వరకు కూడా పాలు విరిగిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి.